వెల్కమ్ టు ఆదాన్ టీవీ. నేను రాధావాసం శెట్టి. సప్తగిరి అంటే తిరుపతి స్వామికి మరో పేరు. 7 కొండల మీద ఉండవలసిన సప్తగిరి మన ముందున్నాడు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా కష్టాలు అంటే ఏంటో అన్నీ తెలిసిన వ్యక్తిగా ఇండస్ట్రీకి వచ్చి ఎవరు సపోర్ట్ లేకుండా సప్తగిరి ఎక్స్ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్బి ఇలాంటి సినిమా సూపర్ హిట్లు కొట్టి ఇప్పుడు పెళ్ళి కాని ప్రసాద్, ఇతనితో పరిచయం మన ఇంట్లో ఒక తమ్ముడు, మన ఇంట్లో చిన్న కొడుకు, అలా ఉంటుంది. గోల్డ్ మ్యాన్ లాంటి సప్తగిరితో ఈరోజు మనం మాట్లాడదాం. పెళ్ళి కాని ప్రసాద్ ఏంటి ఈ సబ్జెక్ట్లో నీకు నచ్చింది తమ్ముడు? అన్న, ఆర్టిస్ట్గా నేను ప్రూవ్ చేసుకోవడానికి, మిమ్మల్ని నవ్వించడానికి ఏం లేదు. ఆల్రెడీ చాలా సినిమాల్లో ప్రూవ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఏమి నచ్చింది అంటే ఓన్లీ కంటెంట్ నచ్చింది, స్క్రీన్ ప్లే నచ్చింది, డైలాగ్ వర్షన్లో ఉన్న హ్యూమర్ నచ్చింది. ఓవరాల్గా డైరెక్టర్ అండ్ టీమ్ అభిలాష్ గోపిడి అండ్ అఖిల్ లోహిత్, ఈ టీం నచ్చింది. సో నాకన్నా ఒక 10 years చిన్నవాళ్ళు, ఈ జనరేషన్ తగ్గట్టు బాగా ఆలోచిస్తున్నారు. ఒక కమెడియన్నే వచ్చి నవ్వించారంటే డెఫినెట్గా ఈ సినిమా మనం వదలకూడదు. సో ఈ కంటెంట్ నచ్చి చేసాం. ఈ పెళ్ళి కాని ప్రసాద్ యాక్టర్గా సంతృప్తినిచ్చిందా, ఒక డైరెక్టర్గా సంతృప్తినిచ్చిందా? అంటే డైరెక్షన్ విభాగం కూడా మీకు తెలుసు కాబట్టి. అవన్నీ బిఫోర్ మనం చూసేసామన్నా. ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే కథగా నాకు బాగా నచ్చింది. సో నేను కూడా ఇంతకుముందు సినిమాలు 2 రీమేక్లు చేశాను. ఇప్పుడు స్ట్రైట్ సినిమా, ఒక పర్ఫెక్ట్ సినిమా, ఓన్లీ ఫన్ ఎంటర్టైన్మెంట్ బేస్ చేసుకొని ఒక 54 scenes ఉంటే 50 scenes వరకు నవ్వించాలి అనే ఉద్దేశంతో ఈ గ్యాంగ్ అంటే మా డైరెక్టర్ వాళ్ళ టీం చేయడం జరిగింది. సో అది డెఫినెట్గా ప్రేక్షకులు కూడా ఫన్ బ్లాస్ట్ చేస్తారు థియేటర్లో. అంటే క్వశ్చన్ ఏదైనా అడిగిరా? నాకు అర్థం క్వశ్చన్ ఏంటంటే, అంటే మీరు డైరెక్టర్గా కూడా తెలుసు కదా మీకు. అంటే డైరెక్టర్ కూడా తెలుసు అనేది అంటే మనం ఏదైనా చిన్న ఏదైనా ఇంప్రూవ్మెంట్ చెప్పినా వాళ్ళు మీరు హ్యాపీగా ఉంటే తీసుకోండి, లేకపోతే లిమిట్ అని ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో చేయడం జరిగింది. డెఫినెట్గా మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు చెప్పిందే అన్నీ ఓకే అయింది. సో కాబట్టి డెఫినెట్గా ఆ రకంగా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. మంచి డైరెక్టర్ దొరికాడు, మంచి టీం దొరికింది. పెళ్లి కాని ప్రసాదులు ఎక్కువైపోతున్నాయి ఈ రోజుల్లో. ఈ సబ్జెక్ట్ ఎంతవరకు యాప్ట్ అనుకుంటున్నారు అందరికీ? అంటే ప్రతి ఇంట్లో పెళ్లి కాని కుర్రాడు ఉన్నాడు. ఎందుకంటే అమ్మాయిలు చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు. దాన్ని బేస్ చేసుకుని చేసిన సినిమా అంటారు అది? 100% అండి. అమ్మాయిలు చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు, స్టెబిలిటీగా ఉన్నారు, ఫ్రీడమ్ కోరుకుంటున్నారు, సస్టైనిటీ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళ వాల్యూ పెరిగింది సమాజంలో. డెఫినెట్గా ఈరోజు ద గ్రేట్ థింగ్ సునీత విలియమ్స్ గారు ఈరోజు భూమి మీదకి వచ్చారంటే నిజంగా అది ప్రపంచం గర్వించదగ్గ విషయం. సో అంత స్టామినా అటువంటి లేడీస్, అమ్మాయిలు డెఫినెట్గా ఆ ఆలోచన పరం పెరిగింది కాబట్టి దాన్ని అబ్బాయిలు కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్స్తో ఏదో పెద్దలు కూర్చారు, పెళ్లి చేసుకున్నాం, తాళి కట్టేసాం అనే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వదిలేసి ఫర్దర్గా వాళ్ళు ఒక 50-60 years లైఫ్ లీడ్ చేయాలి కాబట్టి ఈగోలన్నీ పక్కన పెట్టి సో ఒక పీస్ ఆఫ్ మైండ్ లైఫ్ ఎంజాయ్ చేయడం కోసం వాళ్ళు ఆలోచించుకొని దిగాలి. సో కాబట్టి అది అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే ఈ ఈగో అనేది పక్కన పెట్టాలి. సో ఇంత మెసేజ్ సినిమాని, ఇంత ఉన్నటువంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాని మేము ఎక్కడ కూడా ఎవరికి భారం కలిగించకుండా ఫన్ వేలో చెప్పాం. సో అది మాకు బలం. సో ఎంత సీరియస్ ఇష్యూ ఫన్ వేలో చెప్పాం. సో అది మాకు ప్లస్ అయింది. పెద్ద హీరోలు, 4 ఫైట్లు, 4 సాంగ్స్ ఉండే సినిమాలు కూడా డమాలు అంటున్నాయి. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు ధోరణి మారింది. ఓన్లీ కథ ఉంటే సినిమా చూస్తున్నారు. అలాంటి కథతో వస్తున్నారు కదా మీరు. ప్రేక్షకులకి ఏం చెప్పబోతున్నారు థియేటర్కి వచ్చేవాళ్ళకి? అంతే అన్న, ఇప్పుడు ఫైనల్ అల్టిమేట్గా న్యాయ నిర్ణేతలు ప్రజలు. వాళ్ళు కిరీటం పెట్టినా కిరీటం తీసేసినా వాళ్ళదే. సో వాళ్ళ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. వాళ్ళకి చిన్న పెద్ద తేడా ఉండదు. మా కథ నచ్చితే ఫ్యామిలీ తిరిగి వెళ్తారు, ఫ్యామిలీ తిరిగి చూస్తారు, దాన్ని రీల్స్ చేసుకుంటారు, దాన్ని ఇన్స్టాలో పెట్టుకుంటారు. ఆ కథలు నచ్చితే వాళ్ళే పబ్లిసిటీ చేస్తారు. సో ఇది కూడా కథ నచ్చిందే, మాకు కంటెంట్ మీకు నచ్చుతాను మేము ఆశిస్తున్నాం. తప్పకుండా మీరు రీల్స్ చేసుకోవడానికి, ఇన్స్టాలో పెట్టుకోవడానికి, యూట్యూబ్లో మీరు చూసుకోవడానికి, మళ్ళీ ఆ చిన్న సీన్స్ ఫార్వర్డ్ చేసుకోవడానికి వాట్సాప్లో, వాటన్నిటికీ మంచి ఒక మీమ్ కంటెంట్ లాంటి సినిమా ఇది. పెళ్లి కాని ప్రసాద్ అని టైటిల్ పెట్టినప్పుడే మీరు హిట్ కొట్టేశారు. ఎందుకంటే వెంకటేష్ గారు ఆ పాత్రని చాలా జనాల్లోకి తీసుకెళ్ళిపోయారు. తెలుగు ప్రజలకు గుర్తుండిపోయే టైటిల్ పెళ్లి కాని ప్రసాద్. ఇది చాలా యాప్ట్ అయ్యింది. రెబల్ స్టార్ ప్రభాస్ గారు, విక్టరీ వెంకటేష్ గారు, ఇప్పుడు బ్రహ్మానందం గారు ఇవాళ చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. అసలు ఏంటి మీ మీద ఉన్న అభిమానంతో వస్తున్నారా? సినిమా ట్రైలర్ ఏమైనా చూపించారా? అన్న 100% అన్న, మనకున్న గుడ్ విల్ ప్రకారమే వీళ్ళందరి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళగలిగే ఛాన్స్ ఉంటుంది. సో ఫైనల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత మన కంటెంటే తమ్ముడే, పేకాటే. సో కంటెంట్ బాగుంది, విజువల్స్ బాగున్నాయి,
ఆర్టిస్టులు బాగున్నారు, పర్ఫార్మెన్స్ ఉంది, బాగా సినిమాలో విషయం ఉందని వీళ్ళందరూ ఎంకరేజ్ చేయడం జరిగింది. సో ఎస్విసి లాంటి గొప్ప సంస్థ దీన్ని ఈరోజు వాళ్ళు ఓన్ సినిమాగా భావించి రిలీజ్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా అంతకన్నా మాకు అదృష్టం ఇవ్వట్లేదు. సో తప్పకుండా అక్కడే వీళ్ళందరినీ మేము ఇండస్ట్రీలో వాళ్ళ మనసులో గెలిచాం కాబట్టి ధైర్యంగా రేపు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. మిమ్మల్ని కూడా మీ మనసులో కూడా గెలుచుకుంటా. పెళ్లిగాని ప్రసాద్ మార్చి 21 ఈ శుక్రవారం. మార్చి 21 శుక్రవారం కలుద్దాం. ఇక చాలా ఉన్నాయి తమ్ముడితో మాట్లాడడానికి. ఇవన్నీ అదాన్ మీడియా ఆఫీస్లో కూర్చుని ఒక అరగంట చిట్ చాట్ చేద్దాం. 100% వస్తాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ తమ్ముడు. అన్న ఆల్వేస్ మా వెల్విషర్. ఎప్పుడు కానీ ఇంతకుముందు చెప్పినట్లు మీ ఇంట్లో మనిషిని, మీ తమ్ముడిని కాబట్టి డెఫినెట్గా ఈ ప్రెస్ ఇది ఏది కాకుండా బయట కూడా మేము ఎప్పుడు కలిసినప్పుడు కూడా చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. గ్రేట్ హ్యూమన్ బీయింగ్ మా అన్న. గాడ్ బ్లెస్ యూ అన్న. మీ బ్లెస్సింగ్స్ ఈ తమ్ముడికి చిరకాలం ఉండాలి. ఇట్టు కొట్టేసే తమ్ముడు, ఆల్ ద బెస్ట్. ముందుగానే కంగ్రాచులేషన్స్.